ఈ మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులనే సమస్య చాలా కామన్ గానే కనిపిస్తుంది. అదేనండి ప్రత్యేకంగా 30, 40 ఏళ్లలోనే తక్కువ వయసులోనే వస్తున్నాయి. సో తగ్గించుకోవడానికి హోమ్ రెమెడీస్ ద్వారా ఎలా మనం తగ్గించుకోవచ్చు అనే కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా థెరపిస్ట్ అండ్ నాచురోపతి డాక్టర్ నాగలక్ష్మి గారు. నాగలక్ష్మి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ మా బాగున్నాము. మేడం ఇప్పుడు నీ పెయిన్స్ అనే ప్రాబ్లం అనేది ఎందుకు తక్కువ ఏజ్‌లోనే? ఎందుకంటే ఒక ఏజ్ వచ్చాక సర్టెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50స్ గానీ, 60 గానీ అన్ని పెయిన్స్ గానీ, అనారోగ్య సమస్యలన్నీ ఒకటేసారి వస్తాయి. కానీ ఈ రోజుల్లో ఎందుకు 30స్‌లోనే వస్తున్నాయి? యాక్చువల్లీ మోకాళ్ళ నొప్పులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్లీ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కొంతమందిలో మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఒబేసిటీ లేకుండా ఉంటారు, సన్నగానే ఉంటారు, బట్ ఈవెన్ దో మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ డెఫిషియన్సీలు కొన్ని ఉంటాయి బాడీలో. సో ప్రాపర్ న్యూట్రిషనల్ వాల్యూస్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ప్రాపర్గా లేకపోవడం వలన కూడా మనకి మోకాళ్ళ నొప్పులకి ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే వైటమిన్ డి తక్కువగా ఉండటం వలన, డెఫిషియన్సీ తక్కువగా ఉండటం వలన కూడా మనకి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఎక్స్పోజ్ అవ్వట్లేదు సన్లైట్కి. సో కాబట్టి ఇంకా వేరే సోర్సెస్ గురించి తీసుకోవడానికి కూడా ఎవరు ట్రై చేయట్లేదు అట్లీస్ట్. అండ్ ఇంకొకటి వచ్చేసేసి కాల్షియం, ప్రాపర్ కాల్షియం ఇంటేక్ అనేది జనాల్లో ఎవరికి ఎట్లాగూ అనేది తెలియట్లేదు. అంటే చాలా మంది పాలు తాగితే కాల్షియం అనుకుంటారు, బట్ పాలల్లో ఉండేది చాలా నామినల్ కాల్షియం. సో అది సరిపోదు మన బాడీకి. కాబట్టి రోజు బాడీకి కావాల్సినంత కాల్షియం తీసుకోవడము, వైటమిన్ డి ఉండడము, B12 లాంటి కొన్ని వైటమిన్స్ ఉండడము, ఇవన్నీ కూడా మోర్ ఇంపార్టెంట్ మన యొక్క బోన్ స్ట్రెంగ్త్కి కానీ, లిగమెంట్ స్ట్రెంగ్త్కి కానీ, వీటన్నిటికీ ఈ యొక్క మినరల్ సోర్స్ అనేది కావాలి. కానీ ఇప్పుడున్న జనరేషన్స్లో ఎవరు కూడా ప్రాపర్ డైట్ ఫాలో అవ్వడము, మంచి అంటే హెల్దీ ఫుడ్ తినడానికి కానీ, అంటే ఎక్కువగా జంక్ ఫుడ్స్ వీటికి అలవాటు పడిపోయి ప్యాటర్న్ అంతా అదే అయిపోయి ఇంకా ఈజీగా 30-40స్లోనే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. సో కాబట్టి మనం స్పెషల్ రెమెడీస్ ఇంట్లోనే ఉండి వీటిని ఎలా తగ్గించుకోవాలి ఈజీగా మోకాళ్ళ నొప్పులు. ప్రతి చిన్న దానికి వెళ్లకుండా చిన్న చిన్న చిట్కాలు. యాక్చువల్గా మనకి అవే మోర్ ఇంపార్టెంట్. చాలా మంది ఇంతేనా ఇదేనా అనుకుంటారు కానీ ఇవి చాలా బాగా పనిచేస్తాయి ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే. సో ఏం చూపిస్తున్నారు ఆ చిన్న చిన్న చిట్కాలు ఏంటంటే? సో ఆ చిన్న చిన్న చిట్కాల్లో మెయిన్లీ వచ్చేసి ఆయిల్. ఎందుకు అంటే మోకాళ్ళల్లో మధ్య గ్రీజింగ్ అనేది ఒకటి ఉంటుంది, మనకి లూబ్రికేషన్ అనేది ఉంటుంది, సైనోవేల్ ఫ్లూయిడ్ అంటాం మనము. ఆ ఫ్లూయిడ్ తగ్గటం వలన కూడా మనకి మోకాళ్ళ నొప్పులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రాపర్ సర్క్యులేషన్ లేకపోవడము, అంటే వీళ్ళు ఎక్సర్సైజెస్ కానీ ఏమీ చేయకుండా ఉండడము, ప్రాపర్ స్ట్రక్చర్స్ లేకపోవడం, అంటే కూర్చునే విధానం కానీ, లేచేప్పుడు కానీ జక్స్ ఇస్తూ చేస్తారు కొంతమంది, ఇట్లాంటి వాటి వలన కూడా కొంత ఉంటుంది. కాబట్టి ఏంటంటే చక్కగా దానికి గ్రీజింగ్, అంటే మన యొక్క బయట ఎక్స్టర్నల్ అప్లికేషన్ ద్వారా మనం ఇంటర్నల్ని క్యూర్ చేసుకోవచ్చు. అంటే ఫుడ్ సపరేట్ చూద్దాము. ఫస్ట్ అయితే మనం ఎక్స్టర్నల్ ఆయిల్ ఒకటి మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా మనం ఆయిల్ని అప్లై చేయడం ద్వారా ఈజీగా మనం దాని నుండి బయటకు వచ్చేయచ్చు. మోకాళ్ళ నొప్పులు అంటే నార్మల్గా బాగా వైటమిన్ డి, B12 డెఫిషియన్సీస్ ఉండి లిగమెంట్స్ చాలా వీక్ అయ్యి అది సపరేట్ ఫిజిషియన్ కన్సల్ట్ అవ్వడము. అండ్ దానికి కూడా నేను కొన్ని రెమెడీస్ చెప్తాను. ఫస్ట్ అయితే మనము ఆయిల్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ ఆయిల్ వచ్చేసేసి నువ్వుల నూనెతోనూ అల్లంతోనూ కలిపి చేస్తాం మనం ఈ రెండింటితోటి. సో ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. నువ్వుల నూనె ఎంతైతే తీసుకుంటామో, లైక్ 100 ml నువ్వుల నూనె తీసుకుంటే అంత 100 grams ఆఫ్ అల్లం తీసుకోవాలి. పచ్చి అల్లమే, ఇక్కడ సొంటి కాదు, బాగా గుర్తు పెట్టుకోవాలి. చాలా మంది ఏదైనా హెర్బ్స్ మేము చెప్తున్నాము అంటే అన్ని సొంటి ఇట్లా వెళ్ళిపోతారు, అల్లం అనగానే సొంటికి వెళ్ళిపోతారు వాళ్ళు, ప్రయోగాలు చేస్తూ ఉంటారు. బట్ అందుకే చెప్తున్నాను క్లియర్ గా, ఇక్కడ అల్లం అంటే పచ్చి అల్లం మాత్రమే. సో ఇలానే పచ్చి అల్లమే తీసుకోవాలి, కానీ ఎండిపోయిన అల్లాన్ని, డ్రై జింజర్ని సొంటి అంటాం, అది కాదు కావాల్సింది, పచ్చి అల్లమే మనకు కావాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. ఏదైతే కొంతమందిలో స్వెల్లింగ్ ఉంటుంది మోకాళ్ళ నొప్పులతో పాటు, ఈవెన్ చిన్న ఏజ్ లో కూడా వాళ్ళకి స్వెల్ అవుతుంది, మోకాళ్ళ దగ్గర వాపు వచ్చేసేసి పెయిన్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో ఇలాంటి ఇన్ఫ్లమేషన్స్ ఉండడం వలన వస్తుంది. కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి అల్లం అనేది చాలా బాగా పనిచేస్తుంది అండ్ నొప్పిని కూడా తగ్గిస్తుంది ఇక్కడ. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న సైనోయిల్ ఫ్లూయిడ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అవ్వడం వలన మంచి అంటే దానికి గ్రీజింగ్ అనేది బాగా జరుగుతుంది. ఇప్పుడు మోకాలు అనేది ఒక మెషిన్ లాగానే ఇప్పుడు. సో కాబట్టి ఏంటంటే అది ముడవడము తీయడము సో అన్నమాట. సో కాబట్టి ఏంటంటే దానికి ఎప్పుడు మూమెంట్ ఉంటూనే ఉంటుంది. మనం ఒక అడిగేస్తే దానికి మూమెంట్ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఎప్పుడు దానికి ఒక గ్రీజింగ్ లాగా ఉండాలి. ఇప్పుడు మన మెషినరీకి గ్రీజింగ్ ఎట్లా అవసరమో దానికి కూడా గ్రీజింగ్ ఉండాలి. సో లోపల సైనోయిల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ తగ్గినప్పుడు కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మేమేమంటామంటే కొంచెం బయట ఎక్స్టర్నల్ ఆయిల్స్ అప్లై చేస్తూ ఉంటే ఇంటర్నల్ గా దానికి బాగా వస్తుంది. కాబట్టి 100 grams ఆఫ్ ఆయిల్ కి 100 grams ఆఫ్ జింజర్ తీసుకోవాలి. అయితే ఎలా చేయాలి అంటే
ఆయిల్ని వేడి చేయాలి. వేడి చేసేసి జింజర్ బాగా గ్రేట్ చేసేయాలి మనము. గ్రేట్ చేసేసి కొంచెం బాగా ఆయిల్ కొంచెం లిటిల్ బబుల్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఈ జింజర్ని దాంట్లో వేసేయాలి. వేసేసి కాసేపు అలానే సిమ్లో ఉంచాలి. ఉంచితే ఏమవుతుంది, మళ్ళీ జింజర్ అంతా పైకి వచ్చేస్తుంది. మీరు ఫస్ట్ వేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది, జింజర్ అంతా పైన ఆయిల్ పైన వస్తుంది తేటలాగా. ఆ వచ్చినప్పుడు స్టవ్ తీసేయాలి. స్టవ్ తీసేసి ఒక ప్లెయిన్ క్లాత్లో, పల్చటి కాటన్ క్లాత్లో వడకట్టాలి. వడకట్టేసి బాగా గట్టిగా పిండేసేయాలి. ఇది ఒక జింజర్ని కూడా దాంట్లో వస్తుంది కదా, ఆ జింజర్ని బాగా గట్టిగా పిండేసేసి ఆయిల్ని పక్కన పెట్టుకుని చక్కగా డేలో ఒక 2-3 టైమ్స్, పెయిన్ ఎక్కువగా ఉంది అంటే ఆరంగా అంటాం మేము, అంటే వెంటనే ఇంటర్వెల్స్ ఆఫ్ 2 అవర్స్కి 2 అవర్స్కి 3 అవర్స్కి 3 అవర్స్కి అట్లా. నార్మల్ పెయిన్ అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 సార్లు అప్లై చేస్తే సరిపోతుంది. ఇలా ఈ ఆయిల్ని అప్లై చేయడం ద్వారా కూడా మనం నీ పెయిన్ని ఈజీగా బయటకు తీసుకొచ్చేయచ్చు. థ్యాంక్ యూ మేడం, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.